హలో మామ, నేను మీ కమ్మ అబ్దుల్. మార్నింగ్ షాప్ కి రాగానే ఒక 3.5 kg చికెన్ ఆర్డర్ వచ్చింది. కోళ్ళన్ని క్లీన్ చేసుకుని కస్టమర్ కి అయితే చికెన్ కొట్టేసి ఇచ్చేసా. దాని తర్వాత ఒక హోమ్ డెలివరీ ఆర్డర్ వచ్చింది. నాతో పాటు తౌహిద్ కూడా వస్తుండే ఈసారి. ఇంకా బయలుదేరేటప్పుడు ఒక పక్క వర్షం ఒక పక్క ఎండ రెండు కలిపి వస్తున్నాయి. ఇటు చూడండి, ఇటంతా మబ్బు ఉంది. యువతల పక్క అయితే ఎండ కొడుతుంది మామ. ఈ క్లైమేట్ ఎంతో ఏం అస్సలు అర్థం కావట్లేదు. సమ్మర్ ఇంటి దగ్గరికి వచ్చి ఎగ్స్ అను చికెన్ ఇచ్చేసా మామ. వెళ్లేదారిలో ఒక టిఫిన్ హోటల్ పడ్డది. ఇక్కడ టిఫిన్ చూస్తే మంచిగా అనిపించింది, అందుకని ఆగి తినేసా మామ. పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, టేస్ట్ కూడా మంచిగానే ఉంది. దాని తర్వాత మనకి తెలిసిన అన్న వచ్చారు. అన్నకైతే ½ kg బోన్లెస్ చికెన్ ఇచ్చేసా. మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వెళ్తుంటే మా ఫ్రెండ్ అవపడ్డాడు. మనోడిని కలవక నేనైతే ఒక 4 years అవుతుంది. వెళ్లేదారిలో అబ్దుల్ అని క్యాకేసిండు, చూసి గుర్తుపట్టినట్టుండు. నేను వాడు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కలిసే చదువుకున్నాం. మనోడికి మ్యారేజ్ అయిపోయి ఒక పాప కూడా పుట్టిందంట మామ. ఇంకాసేపు మాట్లాడి ఇంటికైతే వచ్చేసా. ఇంట్లోకి వచ్చి మంచినీళ్ళు తాగుదాం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మ్యాంగోస్ అవపడ్డాయి. మా మమ్మీ మ్యాంగోస్ తీసుకొచ్చినట్టుంది. లంచ్ అయిపోయిన తర్వాత తినేద్దాం. బోన్ చేసే గ్యాప్ లో పిల్ల వచ్చి పక్కన కూర్చుంది. బుజ్జగిస్తుంటే చూడండి ఏం చేస్తుందో. చేయి పెడుతుంటే దూరం జరుగుతుంది. బోన్ చేసిన తర్వాత మ్యాంగోస్ తిన్నా. దాంతో పాటు ముంజలు కూడా తెచ్చింది మమ్మీ. ముంజలు కూడా తినేసా మామ. ఇంకా షాప్ కి రాగానే కస్టమర్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యారు. అన్నకైతే 200 చికెన్ కట్ చేసి ఇచ్చేసా మామ. ఈవినింగ్ నేను మదన్న కలిసి ఇద్దరం రేకులు తేయడానికి వెళ్ళాం. ఫస్ట్ అయితే ముస్తఫ్ నగర్ దగ్గర ఉన్న మండికి అయితే వచ్చాము. ఇక్కడైతే రేట్ ఎక్కువ చెప్తున్నారని రిటర్న్ వెళ్ళిపోయాం. వెళ్తుంటే ఈ చక్రం పడ్డది, ఎప్పుడో పాతది అనుకుంటా మామ. దాని తర్వాత KLM పక్కన ఉన్న ఐరన్ షాప్ దగ్గర అయితే ఆగాం. లాస్ట్ టైం మన షాప్ కి రాడ్లు అయితే ఇక్కడనే తీసుకుందాం. ఇక్కడైతే రేకులే లేవని చెప్పారు. ఇంకా సరే కొత్తవి తీసుకోవడమే, చేసేదేం లేదు. ఇంకా అంత దూరం వెళ్ళాం కదా, ఒత్తి చేతులతో వస్తే బాగోదు అని చెప్పేసి ఒక ½ డజన్ బనానా తీసేసుకున్నాం. ఇంకా అవి తీసుకొచ్చి మా బాలమురళి అన్న చేతిలో అయితే పెట్టా. ఇంక ఈ గ్యాప్ లో పిల్లగాడు చూడండి కండలు చూపిస్తుండు. ఆడుకోవడానికి పెన్ అడిగితే పెన్ ఇచ్చా. దాని తర్వాత రాయేష్ అన్న వచ్చారు. అన్నకైతే ఒక కోడి మొత్తం కట్ చేసి ఇచ్చేసా మామ. అన్న చికెన్ తీసుకోక చాలా రోజులు అవుతుంది, ఇంకా ఇవాళ తీసేసుకుండు. ఇంకా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాం మామ. ఈ వీడియో అయితే మామ, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటావా? అల్లాహ్ హఫీజ్.